హలో అందరికీ, ఏం చేస్తున్నారు అందరూ? సండే స్పెషల్స్ ఏంటి? ఇవాళ నేను చికెన్ పికిల్ పట్టబోతున్నాను. అంటే వీడియోస్ తీయడానికి నాకు ఏదన్నా వంట చేస్తూ వీడియో తీయడానికి నాకు అవ్వట్లేదు ఫ్రెండ్స్. అంటే నాకు బేసిక్గా వీడియో తీయడానికి ప్రజెంట్ అయితే సపోర్ట్ ఎవరు లేరు. అందుకనే ఇలాగా సెల్ఫీ వీడియోలా తీసి పంపిస్తున్నాను. అంతేగాని నాకు ఎవరైనా సపోర్ట్కి వస్తే డెఫినెట్గా నేను పికిల్ పట్టినా, వంటలు చేస్తున్నా అవన్నీ తీసి మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. అట్లీస్ట్ కొంచెం టైం ఇస్తే నేను చేసిన పచ్చళ్ళు కానీ వంటలు కానీ మీకు చూపించడానికి నేను ట్రై చేస్తాను. మీ భోజనం డబ్బా మీ దయ వల్ల, స్విగ్గీ జొమాటో దయ వల్ల కొంచెం బాగానే ఉంది ఫ్రెండ్స్, బాగానే జరుగుతుంది. ఇవాళ మనం మాట్లాడుకుందాం అనుకున్న టాపిక్ ఏంటంటే తల్లి వర్సెస్ పెళ్ళం. ఒక మగవాడి లైఫ్లో ముగ్గురు లేడీస్ చాలా క్రూషియల్ పాత్ర వహిస్తారనమాట. ఎవరు అంటే ఒకటి తల్లి, ఇంకొకటి పెళ్ళం, ఇంకోటి కూతురు. ఈ ముగ్గురు చుట్టూనే ఆ మగవాడి జీవితం ట్రావెల్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక మనిషికి వీళ్ళ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అనమాట లేడీస్లో. తల్లితో ఎలాగూ ట్రావెలింగ్ బాగానే ఉంటుంది, ఎందుకంటే ప్రతి కన్న తల్లి కొడుకుని బాగానే చూసుకుంటుంది, సెటిల్ చేస్తుంది, మంచిగా వాడి బతుకు బాగుండాలనే చూస్తుంది. కాబట్టి తల్లితో వచ్చిన పెద్ద ఇబ్బందులు చాలా తక్కువగా ఉంటాయి. అంటే ఫేస్ చేసే వాళ్ళు లేరా అంటే ఉన్నారేమో తెలియదు, కానీ మ్యాక్సిమం ఇలాంటి ఇదైతే చాలా తక్కువ ఉంటుంది. తల్లితో వచ్చే ప్రాబ్లమ్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. ప్రాబ్లం వల్ల ఎప్పుడు వస్తుందంటే తల్లి పిల్లం కలిసినప్పుడే వస్తుంది. అప్పటిదాకా సింగిల్గా వీళ్ళని హ్యాండిల్ చేయడం, సింగిల్గా వీళ్ళని హ్యాండిల్ చేయడం ఇంచుమించుగా ఏ తలకైనా పడినా ఈజీగానే ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఒక దగ్గరకు వస్తారో అప్పటి నుంచే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అంటే అది ఎవరో చేస్తుంది కాదు, మనకి జాబ్ రాగానే, మనకి కొంచెం డబ్బులు కనిపించగానే మన మనసు పెళ్లి వైపు వెళ్తుంది కదా. ఇంకా అన్నాళ్ళు వెయిట్ చేయాలి, పెళ్లి చేసుకుందాం ఏదో తొత్తరనమాట జనాలకి. అంటే ఇండియాలో పెద్దగా ఏది అచీవ్ చేయాల్సిన అవసరం లేదు. అచీవ్మెంట్ అంటే పెళ్ళే. మన దౌర్భాగ్యం ఏంటి అంటే ఆ పెళ్ళిని కూడా ఒక అచీవ్మెంట్లా ఫీల్ అయి చేస్తూ ఉంటారు. అది మన లైఫ్లో ఒక పార్టే, అది లైఫ్ కాదన్న సంగతి ఎవడు గుర్తించాడు అనమాట. అదేదో సాధించేసాం అంటే ఎలా అంటే ఒక ఫ్యామిలీలోకి వెళ్ళామో అదేమో నేను ఒక ఫ్యామిలీని చేజిక్కించుకున్నాను, వీళ్ళందరూ నా కింద బానిసలోనే అది ఫీల్ అవుతుంది. వాడేమో నేను పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కంటాం కూడా ఒక పెద్ద. అంటే పెళ్లి చేసుకుంటే ఆబ్వియస్లీ పిల్లలు పుడతారు ఫ్రెండ్స్, అది పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు. అంటే మనకి ఓకే, మన కోసం మన పిల్లలు మన రక్తం, మనకు పుట్టిన బిడ్డ మనకు కళ్ళ ముందు కనిపిస్తుందని ఆనందపడడం కరెక్టే, కానీ అదొక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతారు. అది మన ఇండియాలో మాత్రమే ఇది ఒక దౌర్భాగ్యం అంటే ఇప్పుడు వచ్చి చాలామంది అంటారు, ఏమంటారంటే ఇది మన ట్రెడిషన్, అది ఇది. ఇప్పుడు అన్ని ట్రెడిషన్లు ఫాలో అవుతున్నామా? అది మన అంటే ఒకప్పుడు పెళ్ళి, ఒకప్పుడు పెళ్ళాం, ఒకప్పుడు పిల్లలు, ఒకప్పుడు తల్లి అంటే ఉన్న వాల్యూస్ ఇప్పుడు నిజంగా ఉన్నాయా? పెళ్ళి అనేది అచీవ్మెంట్లో ఎలా ఫీల్ అవుతారో నాకైతే ఇప్పటికీ అర్థం కాదు. పుట్టిన ప్రతివాడికి పెళ్ళి అవుద్ది అంటే నువ్వు సక్సెస్ అయితే కొంచెం మంచిగా అవుద్ది, లేకపోతేనేమో గంటకి తగ్గ బొంత వస్తుంది. అసలు పెళ్ళి అవ్వకుండా ఏముండదు. అంటే అవ్వనోళ్ళు ఎందుకుంటారు అంటే ఫస్ట్ ఏమో వీళ్ళ ఆశలు కొండ ఉంటాయి. అంటే ఫస్ట్లో ఐశ్వర్య రాయ్ కోసం ఎత్తుతారు. ఆ టైంలో ఐశ్వర్య రాయ్కి నచ్చాలి కదా, నచ్చదు. వీడు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఐశ్వర్య రాయ్ కోసం ఎత్తుతాడు. ఆ తర్వాత మినిమం ఐశ్వర్య రాయ్ పొలుకులతో ఉంటుంది కదా, స్నేహ వల్ల అలాంటి దానికోసం ఎత్తుతారు. అది కూడా దొరకదు. ఎందుకు దొరుకుతుంది? దానికి కూడా హృతిక్ రోషనే కావాలి. నువ్వు హృతిక్ రోషన్లా ఉండవు కదా. అలా ఎదుగుతారు. చివరికి ఈ కల్పనారాయి దొరికినా సరిపోద్ది అనిపిస్తే అది కూడా దొరకదు. అంటే అవన్నీ మన చేతుల్లో, మన ఆలోచనలోనే ఉంటాయి. పెళ్ళి అవ్వదు అంటే ఎందుకు అవ్వదు? మన ఆలోచనలు అంటే ఎవ్వడు గంతకు తగ్గ బొంతం చేసుకుందాం అనుకోడు ఫ్రెండ్స్. అది నేను కొంచెం ఇదిగా ఉన్నాను కదా, నాకన్నా కొంచెం అంటే చూడడానికి బాగుంటే చాలు చేసుకుందాం అన్న ఆలోచనలో ఒక్కడు కూడా ఉండడు. లిటరల్లీ ప్రతి ఒక్కడికి అందగత్తే కావాలి. నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు కర్రీగా ఉన్నా, ఎడ్డిగా ఉన్నా, నీకు సంపాదించే స్తోమత లేకపోయినా ఎవరికైనా సరే అందగత్తే కావాలి. అది యావరేజ్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారంటేనే ఇంకా అర్థం చేసుకోవాలి ఏంటంటే బాగా ఎక్కువ కట్నం, అంటే మన తరతరాలు కూర్చొని తిన్న తరగని కట్నం ఏదన్నా ఉంటే అప్పుడు కాంప్రమైజ్ అవుతారు. అబ్బాయిల్లో ఉన్న మెయిన్ ఇది ఏదైనా ఉంది అంటే అదే.
అందగత్తె కావాలి, లేకపోతే డబ్బు ఉన్నది కావాలి. ఈ రెండు దాటితే మనం లేకపోతే పెళ్లి చేసుకోం. అది మనమేమో జీవితంలో సెటిల్ అయ్యాం, పెళ్ళో అంటాం. ఆ సంబరం కూడా జరిగిపోయిన తర్వాత ఫస్ట్ 3 months అసలు చాలా హ్యాపీగా ఉంటుంది. అసలు ప్రపంచం అంతా మన చుట్టూనే తిరుగుతూ ఉన్నట్టు ఉంటుంది. అసలు మనంత అదృష్టవంతులు లేడనిపిస్తుంది. ఎందుకంటే మన చేతి నుండి ఆ టైంలో ఫుల్గా డబ్బులు ఉంటాయి, ఆ తల్లిదండ్రుల ఎంకరేజ్మెంట్ ఉంటుంది, బయటకి వెళ్ళొచ్చే వాళ్ళు అంటే బయట ట్రిప్పులు ఉంటాయి, పిలిచే చుట్టాలు ఉంటారు, ప్రేమగా చూసుకునే ఇది ఉంటారు, ఒకరినొకరు పొగుడుకుంటారు. అంటే ప్రపంచంలో మనంత అదృష్టవంతులు లేడు అనిపిస్తుంది. అదే సినిమాలో చెప్తాడు కదా వాడు, ఏ సినిమా, మనీ సినిమాలో ఫస్ట్ 3 months ఫుల్ హ్యాపీ, నెక్స్ట్ 3 months హ్యాపీ, ఆ తర్వాత నుంచి స్టార్ట్ అవుద్ది అంటారు కదా. సేమ్ అలాగే అదేమీ జోక్ కాదు. ఫస్ట్ 3 months మనకి అలాగే రంగుల ప్రపంచంలో విహరిస్తున్నట్టు ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఎంత వ్యవహరించినా మళ్ళీ మనం రియాలిటీలోకి రావాల్సిందే కదా. రియాలిటీలోకి వచ్చిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది మనం ఏం చేసాంరా బాబు అని. ఆ రియాలిటీలోకి వచ్చాక మన ఇంట్లో మనకి ఆఫీస్కి వెళ్ళింది తప్పదు, మన ఇంట్లో మన పిల్ల ఉండాలి తప్పదు, మన తల్లిదండ్రులు ఉంచుకోవాల్సిన ఇది తప్పదు. వేరే కాపురం పెట్టే వాళ్ళ సంగతి ఆ బాధలు వేరే, అసలు ఆ కష్టాలు ఆ తిప్పలు ఇంకా వేరేనే. అవి ఇంకో వీడియోలో ఎప్పుడైనా చెప్పుకుందాం. తల్లి పిల్లం కలిసి ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తాను, ఆగండి. ఫస్ట్ నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నీకు ఒక టెన్షన్ స్టార్ట్ అవుద్ది. ఇంటి దగ్గర ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ మీకు ముందు నుంచి అనుభవాలు చూపిస్తారనమాట. ఇంట్లో నువ్వు ఉండంగానే స్టార్ట్ అవుతా ఉంటుంది చిన్న చిన్న సెగలు. ఏమండి మీ అమ్మ ఎలా చేస్తుంది, అరే నీ పిల్లం ఎలా చేస్తుంది, ఇలా చేస్తూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత రావని కష్టం రగులుకుంటుంది అనమాట. వెళ్ళిన తర్వాత 5 నిమిషాలకో ఫోన్ వస్తుంది నీకు, ఏంటి మీ అమ్మ ఏంటి, అసలు ఈ చాదస్తం ఏంటి, అసలు బతకనేవదా నన్ను, అసలు మీరు నాకు వేరే కాపురం ఎప్పుడు పెడతారు, అసలు పెట్టే ఉద్దేశం ఉందా లేదా, వెళ్ళిపోమంటారా మా పుట్టింటికి, నన్ను మా నాన్న ఎత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు, ఈ గొడవలని నాకెందుకు, వెళ్ళిపోమంటారా అని బ్లాక్మెయిల్ స్టార్ట్ అవుద్ది. ఇది పెట్టేసిన 5 నిమిషాలకి ఇంకో ఫోన్ వస్తుంది. అరే ఏం సంబంధం తెచ్చుకున్నావురా, ఎలాంటి పిల్లని తెచ్చుకున్నావురా, పద్ధతి లేదు, పాడు లేదు, పెద్దోళ్ళు అంటే గౌరవం లేదు, వినయం లేదు, ఏమీ లేదు, మన కర్మ కొద్దీ దొరికిందిరా అది, నేను నీ జీవితం నాశనం చేశాను రా, అది ఇది అని తల్లి ఫోన్ చేస్తుంది. అది అరేంజ్డ్ మ్యారేజ్ అయితే వర్షన్ ఎలా ఉంటుంది. అదే లవ్ మ్యారేజ్ అనుకోండి, అరే ఎలాంటి దాన్ని తెచ్చిపెట్టావురా, కొరివిని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నావు, నీ నెత్తి మీద పెట్టుకుంది సరిపోదంటే మా నెత్తిని తీసుకొచ్చి పెట్టావు కదరా ఎదవా అని ఇలా స్టార్ట్ అవుద్ది. 5 నిమిషాలకి ఫోన్లు వస్తూనే ఉంటాయి. నీకు ఇక్కడ టెన్షన్ పెరిగిపోతూనే ఉంటుంది. దాని తర్వాత ఏం జరుగుతుందో అని ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తావు. వెళ్ళిన తర్వాత ఏ ఒక్కరిని సపోర్ట్ చేసినా చచ్చావే నువ్వు. ఆ తల్లిని సపోర్ట్ చేస్తే పెళ్ళానికి కోపం, పెళ్ళానికి సపోర్ట్ చేస్తే తల్లి కోపం. రకరకాల వర్షన్స్లోని ఏదైతే ఉందో అంటే ఎవడు పీకక్కర్లా, నీ జిత్తు నువ్వే పీక్కుంటావు. ఏ ఒక్కరికి సపోర్ట్ చేసినా అయిపోతావు. అది ఈ ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకున్న వాడి జీవితం నిజంగా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే యాజ్ ఎ లేడీగా నేను చెప్తున్నానని కాదు, ఒక తల్లిని పిల్లాన్ని బ్యాలెన్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళని బ్యాలెన్స్ చేయగలిగిన వాడి జీవితం ఎంతో కొంత బాగానే ఉంటుంది. 100% బాగుంటుందని నేను చెప్పను, ఎంతో కొంత బాగానే ఉంటుంది. వాళ్ళిద్దరిని హ్యాండిల్ చేసుకొని వాళ్ళిద్దరిని బ్యాలెన్స్ అంటే విషయం ఏంటంటే వీళ్ళిద్దరు తిట్టుకుంటారు, అత్త కోడలను తిట్టుకోవడం ఎవడో ఆపలేడు. వీళ్ళిద్దరు తిట్టుకుంటూనే ఉంటారు, కానీ వీడు వచ్చేసరికి సైలెంట్ అయిపోతారు. వాడి ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎవరి గురించి కంప్లైంట్ చేసుకోరు. మళ్ళీ తర్వాత వీళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తారు, అది వేరే విషయం. కానీ వాడున్నంతసేపు వాడి వాతావరణాన్ని వాడు చాలా కామ్గా కూల్గా ఉంచుకోగలుగుతాడు. అలాంటోడు ఎప్పుడు హీరోనే చెప్పాలంటే. ఇంకా మిగతా ఇంకొకడు ఉంటాడు, అసలు ఇంకా పెళ్ళి అవ్వడం పాపం పెళ్ళం కొంగు, ఇంకా వాడి జీవితం ఎక్కడ అంటే ఇంకా దాని కాళ్ళ దగ్గరే కుక్క బతుకు అనమాట. ఆల్మోస్ట్ ఇంకా వాడు బతికేంటంటే కుక్క బతుకు. ఇంకా కొంగు పట్టుకొని వదలడాడు. ఇక తల్లిదండ్రి ఉండరు అడిగి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అసలు దగ్గర రానివ్వడు. ఇంకా పెళ్ళామే లోకం, పెళ్ళామే బతికిడికి. అత్తమామలేమో తల్లిదండ్రులతో సమానం, బావలు బామ్మర్దులు మరదలేమో వీడి సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువ. అంటే వీళ్ళ అన్న లైఫ్ సెటిల్ చేద్దామని ఎప్పుడు ఆలోచించాడు మగవాడు. ఎప్పుడైనా చూడండి వాళ్ళ బామ్మర్ది మరదలు పెళ్ళిలా చేద్దాం, బామ్మర్ది వీడి చెల్లి పెళ్లి సంగతి ఇంకా గాలికి వదిలేస్తాడు వాడు వీడి అందుకనే పెద్దోళ్ళు చెల్లెళ్ళకి పెళ్లి చేసిన తర్వాత దాకా ఎందుకు అన్నకు పెళ్లి చేయరంటే ఇలాంటివి ఉంటాయి కాబట్టి. ఎందుకంటే ఫస్ట్ పెళ్లి చేసేసి దానికి అంటే ఈ పనులన్నీ జరిగిపోయిన తర్వాత వాడు పెళ్లి చేస్తే ఆ తర్వాత వచ్చింది ఎలా ఉన్నా
పాపం కూతురన్న గట్టెక్కిద్దని ఒక ఆలోచన అనమాట. ఆ రోజుల్లో పెద్దలు ఊరికే చేరి ఏ పని చేసినా కానీ చెప్పాలంటే ఈడు బతుకంతా ఇంకా పెళ్ళం దగ్గర కుక్క బతికే అంటే రాగానే నెత్తి మీద పెట్టేసుకుంటాడు, దాన్ని దిగమంటాడు, అదే తర్వాత దింపాలని చూస్తాడు. ఆల్రెడీ బెనిఫిట్స్ అన్నీ అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఏసీ అలవాటు అయిపోయింది, నేను బయటకు వెళ్ళి ఏసీ లేకుండా తిరగమంటే తిరగను. అలాగే నువ్వు ఈ బెనిఫిట్లన్నీ నాకు ఇదైపోయిన తర్వాత నేను నెత్తి మీద దిగమంటే దిగను. ఇదే రకం. ఇంకా నెక్స్ట్ ఇంకొకడు ఉంటాడు, అమ్మ పాఠం చదువుతూ ఉంటాడు. ఆడు పొద్దున్న లేచిన కాడి నుంచి అమ్మకి ఒంట్లో బాగాలేదంట, వెళ్ళి కాళ్ళు ఎత్తు, అమ్మకి జ్వరం వచ్చింది, లేకపోతేనేమో అమ్మ నీతో మాట్లాడమంది, అమ్మ నిన్ను సినిమాకి తీసుకెళ్ళమంది, అమ్మ నిన్ను తిట్టమంది, అమ్మ నిన్ను కొట్టమంది, అమ్మ నిన్ను ఇంటికి తీసుకెళ్ళి కట్నం తీసుకురమ్మంది. ఇలాంటి అమ్మ భజన చేస్తూ ఉంటాడు ఆడు పొద్దున్న లేచిన కాడి నుంచి. ఇదొక రకం. ఇలాంటి బలంగా బతకడం కన్నా దాన్ని చచ్చిపోవాలనిపిస్తుంది. ఇదో రకం. వీళ్ళిద్దరిని కలిపి ఎప్పుడైనా రియల్ హీరో ఎక్కడా ఉండడు ఫ్రెండ్స్. ఇది తల్లిని పిల్లాన్ని ఇద్దరిని కలిపి బ్యాలెన్స్ చేసుకొని లైఫ్ని కలర్ఫుల్ చేసుకుంటాడు చూసారా, వాడు అసలైన రియల్ హీరో అంటే. అమ్మాయిలు మీకు ఒక విషయం చెప్తాను, ఏంటంటే అత్త అంటే నెగిటివ్గా చూడడం మానేయండి ఫస్ట్. మన అమ్మలాగే కాస్తే మన అమ్మ కూడా మనం తిడుతుంది ఫ్రెండ్స్. గబాలన మన తిట్టగానే దాన్ని మనసుకు తీసుకొని మనం బాధపడిపోయి వాళ్ళని బయటకు తోసేయాలని చూడడం. ఎట్ ది సేమ్ టైం అత్త కూడా అలాంటిదే. ఏదైనా పెద్దది కొంచెం మాట అన్నా మనం అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. మరీ ఇంకా పడకపోతే అప్పుడు ఆలోచించాలి, కానీ ఈ చిన్న చిన్న విషయాలకి బయటికి పంపించేద్దాం, లేకపోతే తల్లిని కొడుకుని వేడి చేద్దాం అన్న ఆలోచనలు అసలు మన మనసులోకి రానివ్వద్దు. అలాగే అత్తలు కూడా, నీ కూతురు ఏజున్న అమ్మాయినే నువ్వు కోడలుగా తెచ్చుకుంటావు, నీ కూతురిని నువ్వు ఎలా చూసుకుంటావు, ఎలా అత్తగారింటికి పంపిస్తావు, దానికి ఏమైతే బుద్ధులు నేర్పించి పంపిస్తావో నీ కోడలకు కూడా అంతే కంఫర్ట్స్ నువ్వు ఇంట్లో ఇవ్వాలి. ఆ అమ్మాయి అడ్జస్ట్ అయ్యేలా చేసుకోవాల్సిన బాధ్యత, చూసే బాధ్యత నీకే ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే అత్త కోడలు తల్లి కూడదల్లా ఉండాల్సిన అవసరం లేకపోయినా సాటి మనిషి మీద ఉన్న అభిమానం, ఆ ఇంట్లో ఉండగలిగిన సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడమే అసలైన అత్త కోడళ్ళకి ఉన్న మంచి లక్షణం అనమాట. అత్త కోడలు అందరూ బాగానే ఉంటారని ఆశిస్తూ బాయ్.